శ్రీరామయ్య అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇక్కడ క్యాషియర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా జరుగుతాయండి. ఇక్కడ సాంప్రదాయం అండ్ స్టూడెంట్స్ యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి, మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయం ఎలాగా పాటించాలనేది ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ శ్రీరామనవమి యొక్క రాముల వారి యొక్క విశిష్టత, ఆ యొక్క సీతాదేవి యొక్క కళ్యాణం, ఇద్దరిది సీతారాముల కళ్యాణం ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. శ్రీరామ్, నా పేరు హరిబాబు. నేను ఇక్కడ సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈ కళాశాలలోని మన యొక్క సంస్కృతి, భారతీయ సంస్కృతి అనేది మనము వేసుకున్నటువంటి వస్త్రాల్లోనే కాదు, ఇక్కడ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి రంగుల కలలుగా విభిన్నంగా అనేక రకాలుగా మనకి దుస్తుల్లో ధరించి వచ్చారు. మనకి శ్రీరామనవమి, అసలు నవమి అంటే ఏంటి, శ్రీరామనవమి అసలు ఎందుకు జరుపుకుంటాం, రాముడికి ఎందుకు అంత ప్రత్యేకత వచ్చింది, పిల్లలకి మనకి శ్రీరామనవమి అంటే రాముడు సీత ఉంటారని మనకి అదే తెలుసు. కానీ మన పిల్లలకి మన యొక్క భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, నేటి ప్రపంచంలో అన్నీ కూడా విభిన్నాలుగా విడిపోతూ ఉన్నాయి. కానీ మన సంస్కృతి వల్ల మన యొక్క విద్యార్థులకి మన యొక్క కుటుంబం యొక్క సంస్కారం ఏ విధంగా ఉండాలి, సంస్కారవంతులుగా ఏ విధంగా ప్రతిదీ కూడా ఈ యొక్క ఉన్నటువంటి నవమి అంటే శ్రీరాముడి యొక్క వృత్తాంతాన్ని పిల్లలకి అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాము. అందరికీ ధన్యవాదాలు.